సింహాచల దేవస్థానంలో ఈ నెల 10వ తారీఖున జరగబోయే చందనోత్సవ ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 4:30 గంటలకి స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభం అవగా తెల్లవారుజామున ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు దర్శించుకుంటారని, ఆ తర్వాత భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం కల్పిస్తామని, ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా మంచినీళ్లు, మజ్జిగ, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఏడాది 20,000 టికెట్లు భక్తులకు అందజేసేవారని, ఈ సంవత్సరం 300, 1000, 1500 టికెట్లు గత ఏడాది కంటే తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. మే 10, 2024 సంవత్సరానికి సంబంధించి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. మనము గత సంవత్సరం జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేయడానికి పలు మార్పులు కూడా ఈసారి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి అంతరాలయ దర్శనం అనేది రద్దు చేయడం జరిగింది. కేవలం మనకి 3:30 నుంచి 4:30 మధ్య గంట సేపు మాత్రమే ధర్మకర్త ఫ్యామిలీ, దాతలు, అలాగే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నుంచి వచ్చే జ్యుడిషియరీకి మాత్రం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఎటువంటి ప్రోటోకాల్లో కూడా మనకి అవకాశం లేదు. ఇది కాకుండా మనకి మనం తీసుకున్న మార్పుల చేర్పు గురించి ఒకసారి చర్చించుకుంటే, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనేవి లాస్ట్ టైం మనకు 130 ఉంటే ఈసారి 150కి 180కి పెంచడం జరిగింది. 50 చోట్ల అదనంగా వాటర్ పెట్టడం జరిగింది. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా సో దీంతో పాటు మనకు ఎదుర్కొంటున్న మేజర్ సమస్య మనకి వేసవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్తో పాటు మనకు దాతలు, టెంపుల్ సహాయ సహకారాలతో బటర్ మిల్క్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. అలాగే మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు అదనంగా పెడుతున్నాము. దీన్ని మనకు అన్ని చోట్ల కూడా మీకు ఈ 6.5 కిలోమీటర్స్ ఎక్టింగ్ ఏరియా కూడా మనకు షేడ్ మెయింటైన్ చేయడానికి షామియానాస్ పెట్టడంతో పాటు ఎక్కడైతే భక్తులు ఎండలో తిరగాల్సి వస్తుందో అక్కడ కూడా మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ వైట్ పెయింట్ కూడా అది కూడా చేసి అక్కడ ఎండ తీవ్రతను, వేడి తీవ్రతను తగ్గించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి మనకు బస్సుల విషయంలో చూసుకుంటే లాస్ట్ టైం మనం 110 బస్సులు పెద్దవి పెట్టడం జరిగింది. ఈసారి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, అలాగే దేవస్థాన వారు కోరిన విధంగా మనకు బస్సుల సంఖ్య తగ్గించుకొని 40 పెద్ద బస్సులు, అలాగే 40 మినీ బస్సులు, అలాగే 15 ఇతర రకాల ఏదైనా ఇన్నోవా లాంటివి ఇతర అవసరమైన వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొండ మీద పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారు చెప్పినట్టు హోల్డింగ్ పాయింట్స్ కావాలన్న తెలుస్తుంది. మనకి 2 జోన్స్గా అంటే టువర్డ్స్ గోపాలపట్నం, పెందుర్తి, వేపకోట నుంచి వచ్చే వాటిల్లో 1500 శ్రీనివాస్ కళ్యాణ మండపం దగ్గర హోల్డింగ్ పాయింట్, అక్కడ ఫెసిలిటీస్. దెన్ ఓల్డ్ గోసాల దగ్గర 300 పార్ట్ ఆఫ్ ఫ్రీ బస్సెస్కి అక్కడ ఒక హోల్డింగ్ పాయింట్. బస్ స్టాండ్ ఏరియాలో మనకు ఇప్పుడు రోడ్డు వైండింగ్ అంతా అయిపోయి మనకు ఆ ఏరియాలో కూడా పార్కింగ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఫ్రీ బస్సెస్కి 3rd హోల్డింగ్ పాయింట్. సో 3 పాయింట్స్ టువర్డ్స్ మన ఓల్డ్ గోశాల వైపు ఉన్న ఏరియా పెద్దకు. ఇటు సొంట్యాం అండ్ హనుమంతవాక వైపు వచ్చినప్పుడు మనకి 1500కి న్యూ గోశాల, కృష్ణాపురం గోశాలలో హోల్డింగ్ పాయింట్. దెన్ 300కి న్యూ టోల్గేట్ పక్కన ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉందో అక్కడ ఒక హోల్డింగ్ పాయింట్. అడివరం జంక్షన్లో ఫ్రీకి ఒక హోల్డింగ్ పాయింట్, అక్కడి నుంచి బస్సెస్ ఆపరేట్ చేశారు. వీటన్నిటి కూడా పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. నియర్ బై ఏరియాస్ అంతా కూడా పార్కింగ్ చేశారు. ఈ 6 హోల్డింగ్ పాయింట్స్లో అక్కడ మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, నెక్స్ట్ అదర్ అంటే బటర్ మిల్క్ కానీ ఇంకేదైనా మన సేవా వాలంటీర్స్ చాలామంది సేవా వచ్చారు, అందరితో కూడా ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు ఉండే విధంగా అక్కడ హోల్డ్ చేసేద్దాం కూడా ఏర్పాటు చేయడం కలిసి ఏసీపీ గారు నేను పూర్తిగా చూశాక లాస్ట్